హలో అండి, ఎలా ఉన్నారు? పండగ బాగా జరుపుకున్నారా? పండగ అయిపోయింది, వచ్చిన చుట్టాలు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. వడ్డించిన అన్ని రకాల పిండి వంటలు కూడా ఖాళీ అయిపోయాయి. ఇక మరి మన డైలీ రొటీన్లోకి వచ్చేయాల్సిందే కదా. ఇవాళ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ వీడియో, అస్సలు మిస్ చేయకుండా చూడండి. ఈ పండగకి ఫెస్టివల్స్కి అన్నింటికి కూడా మీరు వాడిన మంచి మంచి క్లాత్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్స్, లెహంగాస్, శారీస్, అన్నింటికి డ్రెస్సెస్, షేర్వానీస్ అన్నింటికి కూడా మెయింటెనెన్స్ కి సంబంధించిన బెస్ట్ వీడియో. ఎందుకు బెస్ట్ వీడియో అన్నానో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. మనం డైలీ యూజ్ చేసే క్యాజువల్ వేర్ దగ్గర నుంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అయినా పట్టు, ఫ్యాన్సీ, రాసిల్, జార్జెట్, చినోన్ లాంటి ఫ్యాబ్రిక్స్, అలాగే మెన్స్ క్యాజువల్ వేర్ నుండి పార్టీ వేర్ వరకు అన్ని రకాల క్లాత్స్ కూడా ఫ్యాబ్రిక్ కెమికల్స్ యూజ్ చేస్తూ లాంగ్ లైఫ్ ఇచ్చేటువంటి ఒక మంచి యూక్లీన్ ని చూపించబోతున్నాను, చూసేయండి. పెన్ కలంకారీ ప్రీమియం కంచిపట్టు శారీలా ఉంది. అవునండి, ఇది పెన్ కలంకారీ అండ్ విత్ కంచి పట్టు బార్డర్ వచ్చింది మంచిగా. సో ఇది వచ్చేసరికి మనకి వాష్ కి ఇచ్చారు. వాష్ ఎలా అంటే జనరల్ గా కలంకారీ శారీస్, అది పెన్ కలంకారీ శారీస్ చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. ప్యూర్ పెన్ కలంకారీ అండి. అది మీరు స్టీమ్ ఐరన్ చేస్తుంటే స్మెల్ కూడా నాకు తెలుస్తుంది బాగా. జనరల్ గా ఏంటంటే మనం మిల్క్ తో వాష్ చేయాలి, లేదు అంటే సాల్ట్ వాటర్ తో వాష్ చేయాలి. డైరెక్ట్ కెమికల్ ఎప్పుడు దీని మీద పెట్టకూడదండి, ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి. అవును, ఇవన్నీ కూడా చిన్న చెక్క పుల్లతో చేస్తారండి, వేస్తారు అద్దకం అనమాట, చేతి అద్దకం పనులు అంటారు చూసారు అలాగా. కానీ ప్యూర్ కంచిపట్టు శారీ అండి, దాని మీద మనకి పెన్ కలంకారీ వర్క్. ఇది అండ్ కొన్నేమో వెజిటబుల్ కలర్స్ వాడుతూ ఉంటారండి. సో అందుకే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే కలర్స్ క్లమ్జీ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీనికి స్పెషల్ గా ఎలా ట్రీట్ చేస్తారు మీరు? అంటే అంతే అండి, వాషింగ్ లో డిఫరెన్స్ చూపిస్తాను కంపేర్ టు వేరే శారీస్ చేసేటట్టు. ఇది అయితే డెఫినెట్లీ చేయం. కొంచెం సాల్ట్ వాటర్ కానీ కొంచెం మిల్క్ యాడ్ చేయడం ఇలాంటివి చేసి వాష్ చేసి దాని తర్వాత స్టీమ్ ఐరన్ అనేది ఇస్తామండి. దీని మీద ఎప్పుడు కూడా ఇది చూసారు కదా, ఇది కంచిపట్టు అంచు. సో దీని మీద ఎప్పుడు కూడా హీట్ అనేది ఎప్పటికీ ఇవ్వకూడదు, ఓన్లీ స్టీమ్ ఐరన్ మాత్రమే చేయాలి, లేదంటే ఈ అంచు అంతా బ్లాక్ అయిపోతాయి. అవును, జరీ కలర్ మారిపోతుంది. జరీ కలర్ మారిపోతుంది. అదే మన స్టీమ్ ఐరన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ 10 years కూడా ఈ శారీ ఇలానే ఉంటుంది పాలిషింగ్. చాలా మంది నేను బయట చూసాను, శారీ డ్రై క్లీనింగ్ ఇచ్చాము, పాలిషింగ్ పోయింది, మళ్ళీ పాలిషింగ్ పెట్టాలి. లేదండి, మన స్టీమ్ ఐరన్ ఏంటంటే ఫేస్ కి అలా ఆవిరి పెట్టుకుంటాము, బట్టలకు అలా ఆవిరి పాలిషింగ్ ఇస్తూనే ఐరన్ చేస్తాం. మన స్పెషాలిటీ అది. సూపర్ సూపర్ మేడం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. ఎంతసేపు చీరలు చూపిస్తున్నావు, లేదంటే మెన్స్ వేర్ చూపిస్తున్నావు, ఇంకా లేదంటే కిడ్స్ వేర్ చూపిస్తున్నావు, ఇవే చెప్తున్నావు ఏంటక్క? మరి వాటి తర్వాత ప్రాసెస్ ఎలాగా అంటున్నారు అంటే, ఇంట్లో మనం వాష్ చేసుకుంటాం. వాష్ చేసుకోలేని ప్రీమియం శారీస్, ప్రీమియం ఫ్యాబ్రిక్సే కదండి మనం రెగ్యులర్ గా వాడుతున్నాం. పార్టీ వేర్ అంటే గబగబా పట్టుకెళ్ళి నీళ్ళలో ముంచేస్తే మొత్తం అటాచ్ అయిపోద్ది. ఒక్క దెబ్బతోటి మళ్ళీ షాప్ వాళ్ళని తిట్టుకుంటాం, ఎంత డబ్బులు పెట్టుకున్నా ఇలా అయిపోయిందని. కానీ ఏ క్లాత్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో అలా క్లీన్ చేసుకుంటే, ఏ ఐటమ్స్ తో క్లీన్ చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ కెమికల్ యూజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుని క్లీన్ చేసుకుంటే ఏ క్లాత్ అయినా సరే లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా లాంగ్ లైఫ్ ఎక్కువ ఉండాలంటే మనకి అన్ని మనం ఇంటికాడ మెయింటైన్ చేయలేము. మోస్ట్లీ మనకి చిన్న చితక ఉతికేసుకున్న, వాషింగ్ మిషన్ లో వేసేసుకున్న పట్టు, ఫ్యాన్సీ, పార్టీ వేర్, రా సిల్క్ లాంటి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చూసారా, ఇలాంటి వాటి కోసం డ్రై వాష్ ని కంపల్సరీగా మనం విజిట్ చేయవలసిందే, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ అలాంటి చోట ఏదో వాష్ చేసేసామా, పని అయిపోయిందా, ఇచ్చేసామా అని కాకుండా ఆర్గానిక్ కెమికల్స్ యూజ్ చేసి చాలా తక్కువ క్వాంటిటీ, తక్కువ పవర్ తోటి, అంటే ఎక్కువ కెమికల్ కంటెంట్ లేకుండా నీట్ గా మనం కొన్న రోజున శారీ కానీ క్లాత్ కానీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మనకి అలాగా ఆ పాస్ట్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ ను తీసుకొచ్చేటువంటి క్లీనింగ్స్ అనేవి చాలా చాలా అవసరం. అలాంటి క్లీనింగ్ మన యూక్లీన్ రాజమండ్రి. ఇది ఆల్రెడీ 5 years చరిత్ర ఉందండి. చరిత్ర అని ఎందుకన్నానంటే 5 years నుండి నాన్ స్టాప్ గా ఆ సీజన్ అన్ సీజన్ అనే తేడా లేకుండా ఎప్పుడు కూడా ఖాళీ లేకుండా ఉంటారు వీళ్ళు. ఖాళీ లేకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచారు అని అనుకోవచ్చు మీరు. మరి ఇక్కడ ఇది ఉందని లోకల్ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియాలి, రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియాలి. చిన్న కంటెంట్, ఒక చిన్న పిల్ల గౌన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పట్టు చీరల వరకు కూడా ప్రీమియం గా చాలా తక్కువ కెమికల్ యూజ్ చేస్తూ కాదు ఆర్గానిక్ కెమికల్స్ యూజ్ చేస్తూ క్లీన్ చేస్తారు. వీళ్ళ గొప్పతనం అదే. డీటెయిల్స్ తెలుసుకుంటూ అసలు చేయాల్సిన వస్తువులు ఎలా ఉంటాయి, చేసిన వస్తువులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల ఫర్దర్ గా వచ్చేది మ్యారేజ్ సీజన్, ఇప్పుడు కూడా ఆల్రెడీ ఫెస్టివల్ సీజనే. ఫెస్టివల్ సీజన్ లో లెహంగాసే కాదు, డ్రెస్సెస్ కానీ తెగవాడేస్తాం. వాటిని మనకి ఎక్కువ కష్టం లేకుండా తక్కువ ప్రైస్ లో మినిమం కాస్ట్ లేకుండా అసలు ఎక్కడో చేయరండి. ఒకవేళ చేసినా అది ప్రీమియం గా చేస్తారా లేదనేది సమస్య లేదు, ఎందుకంటే వాటిలో వాడే కెమికల్స్, క్లాత్ క్వాలిటీ. ఇప్పుడు ఇందులో 4-5 రకాలు ఇస్తామండి. ఒక కవర్ ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి ఒక్కొక్క కంటెంట్ వాడాల్సి ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకుంటే మన క్లాత్ ఎక్కువ రోజులు పడుతుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హలో అండి, నమస్తే. అంటే ఎక్కువ నేనే చెప్పేసినట్టున్నాను, కానీ మీ మాటల్లో వేరు. మన సర్వీస్ ఏంటి,
ఎక్కడ ఏంటంటే అఫ్ కోర్స్ అడ్రస్ నేను చూపించాను, ఒకసారి చెప్పండి. షూర్ షూర్. మంది రాజమండ్రి రామాలయం జంక్షన్ ఆపోజిట్ ముగ్ధా శారీ షోరూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. సో యాక్చువల్లీ మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్. ఆ కెమికల్ కూడా అనకూడదు, మనం ఫ్యాబ్రిక్ కెమికల్ అని చెప్పాలి. సో ఫ్యాబ్రిక్ కి సూట్ అయ్యే కెమికల్ ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో చాలా మందికి ఫ్యాబ్రిక్ కెమికల్ ఉంటుందని కూడా తెలీదు. సో మనకి ఇక్కడ ఇన్ని రకాల క్లాత్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల క్లాత్స్ లో ఏంటంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి అండి. ఒకటి పట్టు ఉంటుంది, టస్సర్ ఉంటుంది, సెమీ జార్జెట్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో వీటికి సూట్ అయ్యేటట్టు మనం అనేది కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటామట. అది ఫ్యాబ్రిక్ కెమికల్, ఎకో ఫ్రెండ్లీ కంప్లీట్లీ. మేడం ఎకో ఫ్రెండ్లీ కెమికల్ అంటే అది తయారు చేసే ప్రత్యేకంగా ఉంటాయా? యా డెఫినెట్లీ అండి. ఇది గుజరాత్ సైడ్, ఢిల్లీ సైడ్ ఎస్పెషల్లీ చాలా పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇక్కడనే కాదు, ఓవరాల్ ఇండియాకి ఉన్న సంబంధించిన మొత్తం ఫ్యాబ్రిక్ కంపెనీస్ అన్నిటికీ కూడా అక్కడ నుంచి వెళ్తే, ఈవెన్ మనం 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కి వెళ్ళినా కూడా అక్కడ కూడా లాండ్రీస్ ఉంటాయి ఇన్సైడ్. సో వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ మనం కూడా అవే వాడతాం. ఫ్యాబ్రిక్ క్వాలిటీ పోకుండా ఉంటుంది. దీంట్లో మనకి ఫ్యాబ్రిక్ శానిటైజర్ ఉంటుంది. జనరల్ గా ఫ్యాబ్రిక్ శానిటైజర్ వాడతారు అనుకుంటారు. ఇన్సైడ్ ఉన్న బ్యాక్టీరియా రిమూవ్ అవడానికి మేము ఫ్యాబ్రిక్ శానిటైజర్ కూడా వాడతాము, అండ్ సాఫ్ట్నర్ వాడతాము, డిటర్జెంట్ ఉంటుంది దీనికి. ఎస్పెషల్లీ కలర్ బ్లీడింగ్ లిక్విడ్స్ కూడా ఉంటాయి. అంటే చాలా ఏంటంటే కాటన్ థ్రెడ్స్ వాడతారు కొన్ని శారీస్ కి. సో అలా అయినప్పుడు ఏమిటంటే కాటన్ థ్రెడ్ వల్ల చాలా కలర్స్ పోతూ ఉంటాయి. సో అది పోకుండా కలర్ బ్లీడింగ్ అనేది కూడా మన దగ్గర కెమికల్స్ ఉంటాయి. 90%, 99% ఇప్పటి వరకు చాలా తక్కువ, ఓన్లీ మహా అంటే మనం ఇయర్ కి 2, 3 పోవడం తప్ప ఇప్పటి వరకు కూడా మనకు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఓకే, మన దగ్గర మోస్ట్లీ ఎలాంటి ఐటమ్స్ క్లీన్ చేస్తారు? అంటే డైలీ లాండ్రీయా లేకపోతే ఇది ప్రీమియమ్స్ వరకేనా? యాక్చువల్లీ మన దగ్గర డైలీ లాండ్రీ ఉంటుంది. అది కూడా కేజీ లెక్కన తీసుకుంటామండి, కేజీ బేస్. అంటే ఇప్పుడు వాష్ అండ్ ఐరన్ ఉంది. సో వాష్ అండ్ ఐరన్ వచ్చేసరికి మనం 110 రూపీస్ చార్జ్ చేస్తామండి పర్ కిలో. ఎస్, పర్ కిలో వాష్ చేసి ఐరన్ చేసేస్తారు. అది కూడా స్టీమ్ ఐరన్ అండి. ఓకే, ఈ స్టీమ్ ఐరన్ అన్నది కూడా చాలా ముఖ్యం అండి. నార్మల్ మనకి ఇత్తడి పెట్టెలతో కానీ లేదంటే కరెంట్ పెట్టెలతో కానీ చేయడం వల్ల ఏంటంటే ఆ హీట్ అబ్జర్వ్ చేసుకుని కలర్ కానీ జరీ కలర్ మారిపోవడం కానీ ఫ్యాబ్రిక్ కలర్ లో కూడా చేంజెస్ వచ్చి డస్ట్ లో అంటే ఒక రకమైన మరకలు పడే ఛాన్సెస్ ఉంటాయి. స్టీమ్ ఐరన్ వల్ల ఆ అవకాశమే లేదు. మనకి తెలియదు ఏముందండి, మనకి ఒంట్లో బాగున్నప్పుడు మనం ఆవిరి పట్టుకుంటాం, ఎంత రిలాక్సేషన్ ఇస్తే అలా క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ ని కూడా అంత స్మూత్ గా డీల్ చేస్తారనమాట. సో అది ఎలా చేస్తారనేది కూడా నేను బయట ఆల్రెడీ యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. మేడం మరి మనకి ఒకసారి కంటెంట్ మీరు చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తారా? యా షూర్ అండి, తప్పకుండా. జనరల్ గా ఏంటంటే మనకి ఇలాగా క్లాత్స్ వచ్చేసాక ముందు మనం ఏంటంటే ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటాము. అంటే లెహంగాస్ లాగా, టవల్స్ లాగా, శారీస్ లాగా, ఇలా షేర్వాణీస్, పంచెలు అన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇలా మనం పెట్టేసుకున్నాక ఏ కస్టమర్ కి ఆ కస్టమర్ ఇలా ఉంటే మన దగ్గర ఏంటంటే 365 days మీరు వన్స్ క్లాత్ ఇచ్చాక ఇది నా షాప్ లోనే ఉంటుంది. నేను వాష్ చేసి తిరిగి మీకు ఇచ్చే వరకు, అండ్ మీరు ఎప్పుడైనా వచ్చి మీ మెటీరియల్ ఇక్కడ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ చాలా సార్లు డ్రై వాష్ ఎక్కడన్నా చాలా సార్లు ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ అన్ని ఎలా ఉంటాయంటే ఆ కౌంటర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎక్కడో చేసుకుని ఎక్కడెక్కడో తిరిగి అన్నీ మన క్లాత్ చుట్టుపక్కల ఎక్కడెక్కడో తిరిగి అయితే రోలింగ్ కో లేకపోతే అన్ని చేసుకుని ఎప్పటికో చేరుతుంది. బట్ ఇక్కడ క్లీనింగ్, ఐరన్ అన్ని ఇక్కడే చేస్తారు, ఇక్కడే ఉంటుంది. మీరు ఫ్యాబ్రిక్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ డెలివరీ తీసుకునే వరకు కూడా A to Z ప్రతి ప్రాసెస్ ఇక్కడే జరుగుతుంది. అవునండి, వాషింగ్ కానీ, లాండ్రీ కానీ, లేకపోతే మనకు డ్రై అవ్వడం, స్టీమ్ ఐరన్ చేయడం, తర్వాత మనకు ప్యాకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే బయట గోడౌన్స్ లో చేస్తారు. సో ఏంటంటే హైజీనిక్ గా ఉండదని అందరూ ఫీల్ అవుతారు. సో మన షాప్ చూసారు కదా, సో ఇలానే ఉంటుంది. బయట వాషింగ్ చేస్తాము, లోపల కూడా ఒక వాషింగ్ రూమ్ ఉంది, అంతే అండి, సింపుల్ గా. అండ్ ఇది వచ్చేసరికి లాండ్రీ అండ్ కొన్ని మెటీరియల్స్ ఇందులో వాష్ చేస్తాము. ఇది ఇందులో వచ్చేసరికి ఇది డ్రైయర్ అండి, ఇది అమెరికన్ మిషన్, ఇండియా మేడ్ కాదు ఇది. సో సెకండ్ ఏంటంటే మనకి లాండ్రీ వచ్చేసరికి లాండ్రీ వన్స్ వాష్ అయిపోయాక మన ప్యాకింగ్ అనేది ఇలా వస్తుందండి. ఇది కూడా ఎంత హైజీన్ గా ఎంత పర్ఫెక్ట్ గా చేశారు చూడండి. సో అండ్ ఇది వచ్చేసరికి శారీస్ అండి, డ్రై క్లీనింగ్. వన్స్ మీరు శారీ ఇచ్చాక అండ్ బ్లౌజ్ కూడా ఇస్తే వాష్ అండ్ ఐరన్ అయిపోయాక సేమ్ ఈ రెండు కలిపి ఒకే దాంట్లో ప్యాక్ చేస్తాం. ఇది ఒక కస్టమర్ 2 శారీస్ ఇచ్చారండి, ఆ 2 పట్టు శారీస్ అనమాట. 2 పట్టు శారీస్ కూడా క్లీన్ చేసేసి వాళ్ళకి ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు విత్ బిల్లు అండ్ మీరు ఎన్ని పీసులు ఇచ్చారో సహా అన్ని కౌంట్ ఉంటాయి ఇక్కడ. అంటే ఏది కూడా ఇది మిస్ అవుద్ది అనే ఛాన్సెస్ అయితే ఉండవు. లేదండి, మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి షూ క్లీనింగ్ అండి.
షూ ఇది చాలా మంది చెప్తారు కానీ మేడం నేనైతే ట్రస్ట్ చేయలేదు, ఎందుకంటే బయట బాగా తిరిగేస్తారు, పాడైపోతాయి షూస్. సో వన్స్ మనం వాష్ చేసాక మళ్ళీ మనం కొత్తవి కొనుక్కున్నట్టే ఉంటాయి, అవి కూడా నీట్ గా ఇలాగే ప్యాక్ చేసి ఇస్తాము. సో దానికి కూడా ఇలా బిల్ అటాచ్ అయి ఉంటుంది. సేమ్ అంతే అండి, లాండ్రీ, డ్రై క్లీనింగ్, స్టీమ్ ఐరన్ ఏదైనా సరే నీట్ గా మనం అయితే ప్యాక్ చేసి ఇస్తాం. మీరు ఎంత ఏమంటారు లొంగు పెట్టి అంటారు చూసారా, అలా ఎలా మెలికలు పెట్టేసి ఒక క్లాత్ బ్యాగ్ లో కూరకి తెచ్చినా కూడా ఆఫ్టర్ డెలివరీ మీకు ఇంత హైజీన్ గా, ఇంత నీట్ గా, ఇంత బాగా ఇస్తారనమాట. చూడండి, మీకు ఎవరో టస్సర్ శారీ ఇచ్చుకున్నారు, టస్సర్ ఒకటి, తర్వాత ఇక్కత్ పట్టు ఒకటి, డిఫరెంట్ శారీస్ ఇచ్చారు. వీటిని ఎంత నీట్ గా క్లీన్ చేశారు చూడండి. ఇలా చూసిన తర్వాత ఈ శారీ మళ్ళీ కట్టుకోవాలంటే కూడా మన బాధ వస్తుంది, అమ్మో ఇంత నీట్ గా ఉంది, ఎక్కడ ఫోల్డింగ్ నలిగిపోద్దు అని. షర్ట్స్ అయినా అంతేనండి, సేమ్ షర్ట్స్ కూడా ఇంత నీట్ గా చేసిస్తాం మనం. ఓకే, షర్ట్స్ కూడా మనకి యూక్లిన్ స్టిక్కర్ వేసి మరి ఇస్తారు. ఎస్ అంతే, ఇంతే. మన ప్యాకింగ్ ఎప్పుడు కూడా ఇలానే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే మేడం, ఇది మోస్ట్లీ డైలీ లాండ్రీ వదిలేండి, ఇలా ప్రీమియమ్స్ లో మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా చేయగలరా? ఎనీ ఫ్యాబ్రిక్ అండి. ఆ ఫ్యాబ్రిక్ చేసేటప్పుడు మనకి తెలియాలన్నమాట, కొన్నిటికి స్టీమ్ తక్కువ ఇవ్వాలి, కొన్నిటికి ఇన్ని డిగ్రీలో మాత్రమే ఇవ్వాలి. అది సో మనకు తెలియాలన్నమాట. తెలియకుండా ఇస్తే ఏంటంటే కొంచెం చిన్న డ్యామేజెస్. ఇందులో స్టీమ్ ఐరన్ లో ఏంటంటే 99.9% అసలు ఐరన్ వల్ల క్లాత్ అయితే ఇబ్బంది అవ్వదు, ఎందుకంటే మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఐరన్ ప్రెషర్ వస్తుంది కాబట్టి దాని వల్ల మీకు క్లాత్ కి ఇబ్బంది పడే అంత అవకాశం ఉంటుంది, హీట్ తగలదు. అవునవును, కేవలం జూట్ మెటీరియల్ అంటాం కదా, అదొకటిని మొక్కమల్లి క్లాత్ అంటాం, వాటికి మాత్రమే వెల్వెట్ కి ఏంటంటే ఒక క్లాత్ వేసి సో అప్పుడు మనం అది కూడా రివర్స్ చేసి చేస్తాం అన్నమాట. సో దానికి మాత్రమే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే అది బేసిక్ హీట్ ని కూడా తట్టుకోలేదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా డీల్ చేయాలో మీకు తెలుసు, అందుకే చెప్తున్నాను. సో క్లాత్ వేసి మనం రివర్స్ చేసి చేస్తాం అన్నమాట. సో దానికైతే మనం ఏం భయపడక్కర్లేదు. ఓకే, అంటే మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ తెచ్చినా, ఎన్ని రోజుల ముందు తెచ్చినా, వింటేజ్ మీ అమ్మమ్మలు తెచ్చినా కూడా కొత్తగా షోరూమ్ పీస్ లా తయారు చేసి ఇస్తారు యూక్లిన్ వాళ్ళు, అంతేనా మేడం? ఒకసారి మిగిలిన కంటెంట్ కూడా చూద్దామా? మనకి శారీస్ అంటే కిలో లాండ్రీ వచ్చేసి 110 వరకు అనుకున్నాం కదా ప్రైస్, కిలో అంటే వాష్ చేసి ఐరన్ చేయడం. ఇప్పుడు మరి మీరు పట్టు చీరలే కాదు, షేర్వాణీసే కాదు, పట్టు బట్టలే కాదు, ఇలా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా వాష్ చేస్తారు కదా. మనకి శారీస్ మోస్ట్లీ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కాస్ట్? అంటే మనకి 180 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి, ఎందుకంటే మనం యూజ్ చేసేది మంచిగా ఫ్యాబ్రిక్ కెమికల్ యూజ్ చేసి స్టీమ్ ఐరన్ చేసి నీట్ గా ప్యాక్ చేసి మనం 5 to 6 days లో ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. సో 180 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు శారీస్ పట్టు పెరిగే కొద్ది బ్యాక్ థ్రెడ్ ఉండడం, వాటికి లేస్ ఉండడం, లేకపోతే జార్జెట్లు ఉంటాయి, వాటికి ఏంటంటే మళ్ళీ రోలింగ్ చేసి చెయ్యాలి. అలా ఉంటది, కొన్ని శారీస్ ఫంగస్ వచ్చేస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ అండి, ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి, రస్ట్ స్టెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టెయిన్స్ వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్, కరెక్ట్ గా చెప్పండి. డిపెండ్స్ ఆన్ వర్క్, మనం ఎన్నిసార్లు చేస్తాం అనేది. ఇంకా కెమికల్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఇవన్నీ చూడండి, మనకి ఆర్గానిక్ కెమికల్స్ అన్నమాట. ఈ కెమికల్స్ యూజ్ చేసినప్పుడు మీకు క్లాత్ కి ఏ క్లాత్ కి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, కాబట్టి దేనికి ఎంత పర్సెంటేజ్ ఎంత మోతాదులో వాడాలో తెలుస్తుంది, కాబట్టి ఫ్యాబ్రిక్ ఎలాంటి డ్యామేజ్ అవ్వదు అనమాట. మేడం, మగ్గం వర్క్ బ్లౌజెస్ మీకు ఇవ్వాలన్నా కూడా పర్సనల్ గా నేను కూడా భయపడతాను, బికాజ్ అవి హోల్స్ పడిపోతాయనో, చెమట మనకి అండర్ ఆర్మ్స్ వస్తాయి కదండి మార్క్స్, అవన్నీ పోతాయి అంటారా? అంటే స్వెట్ నుంచి మనకు ఒక డిఫరెంట్ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది బాడీ నుంచి. అవును, సో అది డిపెండ్స్ ఆన్ క్లాత్ అండి. 80% పోతాయి. కొన్ని క్లాత్స్ కి ఏంటంటే కాటన్ కి ఏంటంటే బ్లాక్ గా పడిపోతుంది. అది ఏంటంటే వన్ టైమ్ లోనే మనం వాష్ చేసేయలేము, ఎందుకంటే ఎలా అయినా సరే ఫ్యాబ్రిక్ ని చాలా మనం ఎలా చెప్పాలి అంటే లైక్ వెరీ సాఫ్ట్ గా మనం దాన్ని హ్యాండిల్ చేసే విధానం. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇలాగా ఇవి మగ్గం వర్క్, జర్దోజీ వర్క్ చేపించుకున్నారు, మంచిగా స్టోన్ అది ఉంది, స్కాలప్ వర్క్ వచ్చి మొత్తం జర్దోజీ. ఎస్. కొందరు ఏంటంటే థ్రెడ్ వర్క్ చేపించుకుంటారండి. ఇఫ్ ఇన్ కేస్ కాటన్ థ్రెడ్ వాడారు అంటే గనక శారీకున్న ఈ కాటన్ థ్రెడ్ ఈ బ్లౌజ్ కంటుకుపోతుంది అన్నమాట. సో అవి లేకుండా జాగ్రత్తగా చెయ్యాలి. మీకు మాత్రం ఒక్క గ్యారంటీ అయితే కంపల్సరీ ఇస్తాం, మీరు వర్క్ ఎలా ఇచ్చారో మేము ఎగ్జాక్ట్లీ తిరిగి అలాగే ఇస్తాం. అంటే వర్క్ ఎలాంటి పాడవడం గానీ, కలర్ పాడవడం గానీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు గోల్డ్ ఇస్తే అది లైట్ కలర్ అయిపోవడం అలా ఆప్షన్ కూడా ఉండదండి. మీరు ఎలా ఇచ్చారో నేను తిరిగి అలానే ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇవి వాషింగ్ వచ్చిన ఐటమ్స్ కదా మేడం? ఎస్, వాషింగ్ వచ్చిన ఐటమ్స్ ఇవన్నీ వాష్ చేయాలి మనం. ఓకే, విత్ ఇన్ 24 hours అనేది మోస్ట్లీ ఇచ్చేస్తారండి. లేదు మనకి మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు అర్జెంట్ గా కావాలి అంటే కూడా ఇట్
డిపెండ్స్ ఆన్ టైం, తొందరగా ఇచ్చేస్తారు. అంతేనండి, డిపెండ్స్ ఆన్ టైం, డిపెండ్స్ ఆన్ వెదర్ కూడా చూసుకుంటాము. మోస్ట్లీ 24 hours లో మనం ఇచ్చేస్తాము. ఇఫ్ వెదర్ కనుక మనకు సహకరించలేదు, ఇలాంటి బ్లౌజెస్ ఉన్నాయంటే వీటిని తీసుకెళ్లి మనం డ్రైయర్ లో వేయకూడదు. సో ఇది ఆటోమేటిక్ గానే డ్రై అవ్వాలి. అంటే మనకి క్లైమేట్ బట్టి హీట్ లోనే క్లైమేట్ బట్టి మనం ఇస్తూ ఉంటాము. మోస్ట్లీ అయితే కనుక డ్రైయర్ యూజ్ చేస్తాం, అన్నిటి అయితే వాడలేము కాబట్టి 24 hours లో అయితే కంపల్సరీ ఇస్తాం మనం. ఈ యూక్లిన్ రివర్స్ సర్వీసెస్ అనేవి మన రాజమండ్రిలో 5 years కూడా కంప్లీట్ చేసుకుంది ఆల్రెడీ. మీకు కొన్ని రకాల అంటే ఫ్యాబ్రిక్స్ కానీ ఎలా వాష్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడికో పట్టుకెళ్ళి గోడౌన్స్లో చేసుకొచ్చి అలా చేయకుండా మనకి లైవ్లో మన ఎదురుగుండానే కావాలంటే మీరు అక్కడికి వచ్చిన కూడా చూడొచ్చు. బట్ చెప్తున్నాం మీకు, ఇక్కడే ఏ ప్లేస్లో అయితే మనం ఇచ్చామో అక్కడే వాషింగ్, స్టీమ్ ఐరన్ అన్నీ చేస్తారన్నమాట. చూడండి ఇక్కడ లెహంగాస్ కానీ, షేర్వాణీస్ కానీ, పార్టీ వేర్ క్లాత్స్ మాత్రం మేము పర్టికులర్గా చూపిస్తున్నాము. బట్ డైలీ లాండ్రీ కూడా ఉంటుందని చెప్పారు కదా మేడం. డైలీ లాండ్రీ కూడా మనకి కిలోస్ బేస్ మీద తీసుకుంటూ ఉంటారు. లెహంగాస్ చూడండి మన ఎదురుగుండా ఎలా వాష్ చేశారు, ఎలా స్టీమ్ ఐరన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఓన్లీ లెహంగాసే కాదు మెన్స్ క్లాతింగ్ కూడా. మెయిన్ స్టీమ్ ఐరన్ వల్ల ఏంటంటే కలర్ కానీ, క్లాత్ కొన్న క్వాలిటీ కానీ, షైనింగ్ కానీ పోకుండా మన కొత్తది కొన్నప్పుడు ఎలా ఉందో అలా మళ్ళీ రిటర్న్లో వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. శారీస్ ఇలాంటి శారీస్ ఇవ్వచ్చా లేదా అని కూడా ఆలోచించక్కర్లేదని మీకు ఆల్రెడీ చూపించాను కదా. పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్, అది కూడా కంచిపట్టులోను నేను మెయింటైన్ చేయడానికి చాలా భయపడతాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత స్మూత్గాను చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని కూడా చాలా ఈజీగా లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ కెమికల్తో క్లీన్ చేసి అదేవిధంగా స్టీమ్ ఐరన్ చేసి షైనింగ్ కూడా ఎక్కడికి పోకుండా ఇస్తున్నారు. అంటే ఈ ఒక్కసారి అని కాదు, మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినా సరే చూసారు కదా, షూస్ కానీ, కార్పెట్స్ కానీ, బ్లాంకెట్స్, రగ్గులు, A to Z ఒక ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే ఈజీగా క్లీన్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రీమియం పార్టీవేర్ లెహంగాస్ అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. కస్టమర్ నుండి తీసుకున్న ఫ్యాబ్రిక్స్ని సెపరేట్ చేసి ఫ్యాబ్రిక్ని ఇలా డివైడ్ చేసి దానికి తగ్గ కెమికల్ యూజ్ చేస్తూ క్లీన్ చేస్తారనమాట. ఏంటి బ్లౌజెస్? ఇది వచ్చేసరికి మనకి రా సిల్క్ అండి, విత్ హ్యాండ్ పెయింట్, దాని మీద వర్క్ ఇచ్చాడు, పూస వర్క్. సో ఎగ్జాక్ట్లీ మనం ఇలా వాష్ చేసాక కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలానే ఉంటుంది. మీకు ఇందులో క్లమ్జీ అవడం కానీ, కలర్ పోవడం కానీ అలా ఏం ఆప్షన్ ఉండదు. అంటే ఇప్పుడు మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే, మీరు రా సిల్క్ తెచ్చుకున్నా, ప్రీమియం పట్టు తెచ్చుకున్నా, కంచి పట్టు తెచ్చుకున్నా, వేరే పట్లు తెచ్చుకున్నా కూడా ఏ మెటీరియల్ తీసుకొచ్చినా నేను నీట్ గా చేసి మీ హ్యాండ్ లో పెడతాను. మరి కొత్త వాటిలాగా. ఎస్, ఎగ్జాక్ట్లీ కొత్త వాటిలాగా. ష్యూర్ మ్యామ్. మరి చిన్న వెల్కమ్ చెప్పేస్తే మన వాళ్ళకి అడ్రస్ తో సహా. షూర్. యూక్లిన్ రాజమండ్రి అండి, మంది శ్యామలా నగర్ వస్తుంది. రామాలయం జంక్షన్ ఆపోజిట్ ముగ్ధా సారీ షోరూమ్. రామాలయం జంక్షన్ నుంచి కొంచెం డౌన్ కి వస్తే ముగ్ధా కనిపిస్తుంది కదండి, ఎగ్జాక్ట్ దాటగానే ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మంది. కాకపోతే తల పైకెత్తి చూడాలి, కింద గల్లీమట్ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ గాలిమట్ ఫస్ట్ ఫ్లోర్ అండి మంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం, అలాగే ఇలాంటి మీకు యూస్ఫుల్ అప్డేట్స్ కోసం లేట్ చేయకుండా మన ఛానల్ ఫాలో అయిపోండి. ఇంకా మరింత యూస్ఫుల్ కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఎంతో హైజీనిక్ గా వేలకు వేలు లక్షలు పోసుకుని తీసుకునే ఫ్యాబ్రిక్స్ కానీ, శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, షేర్వాణీస్ కానీ, ప్రీమియం ఫ్యాబ్రిక్స్, జర్దోసి వర్క్స్ ఏమీ ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా మీరు వాడిన తర్వాత కూడా సరికొత్తగా షోరూమ్ పీసులు లాగా చేసిస్తారు. ఇలాంటి ఒక యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.